హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. డైరెక్ట్గా గగన్ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటుంది భూమి. హలో అమ్మ భూమి, ఆగు అని ఆపుతారు అసిస్టెంట్ సాయి. ఏంటి సాయన్న, ఎందుకు ఆపుతున్నావు నన్ను అని అడుగుతుంది భూమి. హలో అమ్మా, నువ్వు నన్ను బయట అన్నా అని పిలవచ్చు, కానీ ఇది ఆఫీస్, ఇది కార్పొరేట్ ఆఫీస్. ఇక్కడ అలా పిలవకూడదు, పేర్లతోనే పిలుచుకోవాలి, అర్థమైందా అని అంటాడు ఆ అసిస్టెంట్. అర్థమైంది సాయన్న అని అంటుంది భూమి. అబ్బా, నీకు చెప్పే కంటే చెప్పకపోవడమే మంచిది. ఎక్కడికి వెళ్తున్నావు? సారు క్యాబిన్లో లేరు, వచ్చిన తర్వాత వెళ్దు కానీ వెళ్ళి ల్యాప్టాప్లో మెయిల్స్ పంపించు పో అని చెప్పి ఇంకలా ఒక ల్యాప్టాప్ని చేతికిస్తారనమాట భూమికి. భూమి ఆ ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇదేంటి, డబ్బా పైన మూత అయితే ఓపెన్ చేసి తీస్తాం, దీనికి ఏంటి ఏం ఓపెన్ లేదని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటుంది భూమి. సాయన్న, నాకు ఒక స్క్రూ డ్రైవర్ ఇస్తావా అని అడుగుతుంది. ఎందుకు అని అడుగుతారు అసిస్టెంట్. ఇదిగో ఇవి స్క్రూలు ఓపెన్ చేయడానికి, ఓపెన్ అవ్వట్లేదు అని అంటుంది భూమి. అమ్మో, నీలాంటి దాన్ని అసిస్టెంట్గా, దట్టు పిఏగా అసలు గగన్ సార్ ఎలా పెట్టుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు అసిస్టెంట్. ఏయ్ ఏంటి, నాకు పని రాదని హేళన చేస్తున్నావా? ఈ విషయం గగన్ గారితో చెప్తా నాగు అని అంటుంది భూమి. వద్దొద్దు, నువ్వు ఏమీ చెప్పొద్దు, నువ్వు ఏమీ అనకుండా కూర్చో, అన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్తారు అసిస్టెంట్. అప్పుడే గగన్ ఆఫీస్కి వస్తారు. గగన్ ఆఫీస్కి రావడంతో అందరూ లేచి గగన్ని గ్రీట్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటారు. అందరూ లేచి కూర్చున్నాక భూమి లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది. కానీ ఏమీ అనకుండా కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు గగన్. గగన్ వెనకాలే భూమి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సార్ సార్, ఏంటి సార్, ఎందుకు మీరు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంది. హే, వాట్స్ దిస్? అయినా నిన్ను ఎవరు ఆఫీస్కి రమ్మన్నారు? నువ్వు ఇప్పుడు శరత్ చంద్ర కూతురువి కదా, ఎందుకు వచ్చావు అని అడుగుతారు గగన్. సార్, అదేంటి సార్, మీకు ఇంకా నిజం తెలీదా? మీకోసం, మీ ఆఫీస్లో జాబ్ కోసం నేను దత్తతని ఆపేసి మరీ వచ్చాను సార్. అలాంటిది నన్ను పంపించేస్తారా సార్ అని అంటుంది భూమి. ఒక్కసారిగా భూమి వైపు చూస్తారు గగన్. మనసులో, నాకు తెలుసు భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఈ విషయాన్ని నీ నోటితోనే నేను బయట పెట్టిస్తాను కదా అని మనసులో అనుకుంటారు గగన్. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? అయ్యో సారీ సార్, ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతుంది భూమి. నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా దత్తత ఆపే ఇక్కడికి వస్తావనే విషయం నాకు బాగా తెలుసు. అందుకే నేను ఒక వర్క్ నీకు అప్పచెప్పాను, గుర్తులేదా? ఆఫీస్కి వచ్చేటప్పుడు కార్పొరేట్ కల్చర్ని ఫాలో అవ్వని, వేరే టైప్ డ్రెస్ వేసుకురమ్మని చెప్పాను కదా అని అంటారు గగన్. మీరు చెప్పారు, ఆ విషయం నాకు గుర్తుంది, కానీ నా దగ్గర అలాంటి డ్రెస్సెస్ ఏమీ లేవు, వెళ్ళి కొనుక్కోవాలి అని చెప్తుంది భూమి. అక్కర్లేదు, నేనే నీకోసం కొని తీసుకొచ్చాను అని అంటారు గగన్. ఇంకా గగన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఏంటి, మీరు నా కోసం కొని తీసుకొచ్చారా? నిజమా కల? ఏమండి, నిజమే చెప్తున్నారా అని అడుగుతుంది. హే తల తిక్క, ఇదిగో తీసుకో అని ఇంకలా తనకైతే ఇస్తాడనమాట గగన్. ఇంకా ఆ డ్రెస్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఏమండి, రేపటి నుండి ఇవే వేసుకుని వస్తానని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోతుంది భూమి. ఇంకా భూమి వైపే ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్. నాకు తెలుసు భూమి, నాకు బాగా తెలుసు, నీ మనసులో నాపై చచ్చేంత ప్రేముంది. నాకెంత ప్రేముందో నీకు కూడా అంతే ప్రేముంది. కానీ నువ్వు ఆ విషయాన్ని ఎందుకో బయట పెట్టట్లేదు. నీ మనసులోని ప్రేమని బయట పెట్టేలా చేస్తా అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటారు గగన్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా భూమి ఆ ఏదైతే గగన్ ఇచ్చాడో డ్రెస్సెస్ అవి తీసుకొని అలా ఇంకా వెళ్తూ హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా శరత్ చంద్ర భూమికి ఎదురుపడతారు. ఒక్కసారిగా శరత్ చంద్ర ముందు వాటిని దాచిపెట్టేస్తూ ఉంటుంది భూమి. ఏంటమ్మా భూమి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు?
చాలా టైం అయింది. ఏమ్మా, ఈ మధ్య ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యావా అని అడుగుతారు శరత్ చంద్ర. అవును నాన్న, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. డ్యాన్స్ టీచర్గా ఒక చోట పని చేస్తున్నాను. అది మీకు చెప్దామనుకున్నాను కానీ కుదరలేదు నాన్న అని పాపం అబద్ధం చెప్తుంది భూమి. మంచిదమ్మా, నీకు డ్యాన్స్ కళ వచ్చు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు. నన్ను ఒక్క మాట అడుగుంటే నేనే నీకు ఒక డ్యాన్స్ స్కూల్ని ఇక్కడ అరేంజ్ చేసేవాడిని కదా అని అంటారు. లేదు నాన్న, మీ సహాయంతో నేను బ్రతకాలి అనుకోవటం లేదు. నాకు వచ్చింది నేను చూసుకోవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న అని అక్కడి నుండి వెళ్ళిపోయి ఇంకా డ్రెస్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంక భూమి అంతరాత్మ అలా బయటికి వస్తుంది. ఏంటి, ఆయన డ్రెస్ ఇచ్చారని మురిసిపోతున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన నీపై ప్రేమ ఎందుకు చూపిస్తున్నారో తెలుసా? నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికి అని భూమి అంతరాత్మ చెప్తుంది. భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును, లేకపోతే ఆయనకి నువ్వంటే పడదు. నువ్వు తన్ని వద్దన్నావని ఆయనకి చాలా కోపం ఉంది. అలాంటిది ఆ కోపాన్నంతా పక్కన పెట్టి నీకోసం డ్రెస్ తీసుకొచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? నీవు తన్ని ప్రేమిస్తున్నావని ఆయనకి తెలిసిపోయి ఉంటుంది, లేకపోతే డౌట్ వచ్చి ఉంటుంది. కావాలంటే కన్ఫర్మ్ చేసుకో, ధరణిగా కాల్ చేసి అని చెప్పి ఇంకా చెప్తుందనమాట. అంతరాత్మ మాయమైపోతుంది. వెంటనే ఇంకా అలా ధరణిగా కాల్ చేస్తుంది భూమి గగన్కి. గగన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి, మీ ఫ్రెండ్ డ్రెస్ గురించి చెప్పిందా అని అడుగుతారు. అవును బాస్, తను డ్రెస్ వేసుకుంది, తనకు ఆ డ్రెస్ బాగా నచ్చిందంట బాస్ అని అంటారనమాట ధరణి. ఓ, అది కూడా చెప్పిందా? చూడు, ఒక్కటి మాత్రం నేను నిజం చెప్తున్నాను, భూమి నన్ను ప్రేమిస్తుందో లేదో నీకు తెలుసా అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. బాస్ అన్ని విషయాలు చెప్తుంది కానీ ఇలాంటి విషయాలు నాకు తను చెప్పదు. మీరే తను ప్రేమిస్తుందో లేదో కనుక్కోవాలి, సరేనా అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళి కాల్ కట్ చేసేస్తుంది భూమి. తెలుసుకుంటా, ఖచ్చితంగా తెలుసుకుంటా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ ఇచ్చిన డ్రెస్లో అలా ఇంకా హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతుంది. మర్చిపోయాను, ఆయన ఈ టైంలో ఆఫీస్లో ఉండరు కదా, అయితే డైరెక్ట్గా ఇంటికే వెళ్తాను అని చెప్పి ఇంకా భూమి అయితే ఆ మోడర్న్ డ్రెస్లో గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఫ్రెష్ అవుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే భూమి ప్రత్యక్షమవుతుంది. ఏంటిది, ఈ మధ్య మళ్ళీ నా కళల్లోకి వస్తున్నావా? అయినా నువ్వేంటి ఇక్కడ? గో గెట్ అవుట్ అని అంటారు గగన్. ఇంక భూమి, ఏవండి నేను నిజంగా వచ్చాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. హే, ఏంటి, నువ్వు నిజంగా వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు. అదేంటండి అలా అడుగుతారేంటి, ఇది మా సార్ ఉండే ఇల్లు కదా, మీరు నన్ను మోడర్న్ డ్రెస్లో చూడాలి అన్నారు కదా, అందుకే వచ్చాను అని చెప్తుంది భూమి. అయితే నేను ఆఫీస్కి వస్తాను కదా, అక్కడ చూపించవచ్చు కదా అని అంటారు గగన్. ఏవండి, నేను అంతవరకు ఓపిక పట్టలేకపోయాను. సరే రండి, మీకోసం ఆంటీతో కలిసి నేనే టిఫిన్ రెడీ చేస్తానని చెప్పి ఇంకా అలా కిందకి వెళ్తుంది భూమి. శారద భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భూమి అని అంటుంది. ఆంటీ నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతుంది భూమి. ఇంకా పూర్ణిమ కూడా తన రూమ్ నుండి అలా వస్తుంది. పూర్ణిమ, భూమి, అమ్మ భూమి ఏంటి ఇక్కడుంది అని అడుగుతుంది. అయ్యో పూరి, ఎందుకు మీరంత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేమీ మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, నేను మా సార్ కోసం టిఫిన్ చేయడానికి వచ్చాను, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళి తనకి ఇంకా గగన్కి ఇష్టమైన దోశ అయితే వేస్తూ ఉంటుందన్నమాట భూమి. రేయ్ గగన్, ఏంట్రా ఇది, భూమి ఏంటి మన ఇంటికి రావడం ఏంటి, నీకు దోశలు వేయడం ఏంటి అని అడుగుతుంది శారద.
ఆంటీ, ఎప్పటికైనా నేను మీ ఇంటికి రావాల్సిన దాన్నే కదా అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట గగన్, శారద, పూర్ణిమ. ఇంక వెనక్కి తిరిగి చూసి, అయ్యో నిజం చెప్పేశానే. అది కాదా ఆంటీ, ఎలా అయినా మీకు కోడలిగా వచ్చే తను చేస్తుంది కదా దోశలు, అందుకే అందుకే అలా అన్నాను. అయినా ఆంటీ, గగన్ గారికి నేను దోశలు వేసి చాలా రోజులైంది, అందుకే వేస్తున్నాను. నేను మీ ఇంటి మనిషినని మీకు చెప్పడానికే వేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా దోశ వేసి గగన్కి తీసుకువస్తుందన్నమాట భూమి. శారద మనసులో, ఇదంతా చూస్తుంటే ఆయన చెప్పింది నాకు నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే భూమికి ఖచ్చితంగా గగన్ అంటే ప్రేమ ఉంది, అందుకే భూమి ఇలా చేస్తుంది. లేకపోతే తను ఎందుకు ఇక్కడికి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట శారద. అప్పుడే ఇంకా భూమి అయితే అలా దోశలు వేసి గగన్ కోసం తీసుకువస్తుంది. గగన్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట భూమి వైపు. ఏంటి అలా చూస్తున్నారు? నాకు అర్థమైంది, ఇంకొక దోశ కావాలి అంతే కదా అని అడుగుతుందన్నమాట భూమి. హే తక్క, నీకు నేను ఏం అర్థం కానా అని చెప్పి ఇంక గగన్ భోజనం చేస్తూ టిఫిన్ చేస్తూ, మనం ఇప్పుడు శారదాంబ కన్స్ట్రక్షన్స్కి కాదు బయలుదేరేది, మనం బయలుదేరాల్సింది వర్క్ సైట్ దగ్గరికి. సో గెట్ రెడీ అని చెప్పి అక్కడి వెళ్ళిపోతారు గగన్. వర్క్ సైటా? ఏదో సైట్ అయి ఉంటుందిలే, నాకెందుకు, ఆయన పక్క నుంచో నేను చూస్తూ ఉంటాను, అదే కదా నా జాబ్ అని చెప్పి హ్యాపీగా ఇంకా భూమి అయితే గగన్తో పాటు కారులో బయలుదేరుతుంది. ఏమండి, ఇలా హ్యాపీగా చూస్తుంటే, నేను మీ పక్కన కారులో వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. నువ్వు వాగడం కాస్త తక్కితే బాగుండు అనిపిస్తుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట భూమి. మిమ్మల్ని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ, సరే సైలెంట్గానే ఉంటాను అని పాపం సైలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా భూమి నవ్వుకుంటూ ఉంటాడు గగన్. ఓ, మీరు నన్ను నవ్వించడానికి ఇలా చేశారా అని ఇంకా పాపం అలా ఇద్దరు ఇంకా నవ్వుతూ కన్స్ట్రక్షన్ సైట్కి అయితే బయలుదేరుతారు. ఇంకా అలా భూమి కోసం గగన్ కోసం కొంతమంది వర్కర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వెయిట్ చేస్తూ వాళ్ళని చూస్తూ ఉంటుంది భూమి కన్స్ట్రక్షన్స్ అని ఒక బోర్డు కూడా కనబడుతుంది. ఇదేంటి ఇక్కడ ఇంత పెద్ద బోర్డు ఉంది, భూమి కన్స్ట్రక్షన్సా? ఈయన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నా పేరు పెట్టారా అని షాక్లో ఉండిపోతుంది భూమి. ఇంకా వర్కర్స్ అందరూ అక్కడికి వస్తారనమాట. నమస్కారం సార్ అని వర్కర్స్ అందరూ ఇంకా పాపం నమస్కారం పెడుతూ ఉంటారు గగన్కి. నమస్తే, నేను చెప్పాను కదా మీకు ఒక అమ్మాయితో మీ వేతనాలన్నీ ఇప్పిస్తానని, తను ఎవరో కాదు, ఇదిగో ఈ అమ్మాయి, తన పేరు భూమి అని చెప్తారు. ఓ, మీ కాబోయే భార్యగారా సార్, నమస్తే మేడం అని చెప్పి ఇంకా అలా నమస్కారం పెడతారనమాట వర్కర్స్ అందరూ. ఒక్కసారిగా భూమి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుందన్నమాట భూమి. అమ్మ, మీ గురించి మాకు తెలీదు, కానీ గగన్ గారు మీకోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఇది కట్టించారంటేనే, వేల మందికి మీరు ఆసరాగా ఇస్తున్నారంటేనే, మీరు ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నారు అంటేనే మీరు చాలా అదృష్టవంతులు. అయినా మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు, మీ ఇద్దరి జంట కూడా చాలా బాగుంది అని చెప్పి ఇంకా అలా వాళ్ళని పొగుడుతూ ఉంటారనమాట. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంక తనకైతే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయన్నమాట భూమికి. ఇంకా అలా తనకి డబ్బులు ఇస్తాడు గగన్. తీసుకో, వాళ్ళకి ఇవ్వు అని చెప్తారు. ఇంకా వాళ్ళందరికీ అయితే గగన్ అయితే ఇప్పిస్తాడనమాట భూమి చేత. భూమి ఆ వర్కర్స్ అందరికీ శాలరీ ఇస్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత భూమి ఒక పక్కకు కూర్చొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు భూమి ఏడుస్తున్నావు అని అడుగుతారు. లేదండి, మీరు నా కోసం ఎంతో చేశారు, కానీ నేను మీకోసం ఏమీ చేయలేకపోయాను. మీ ప్రేమను కూడా కాదనుకొని నేను ఎంతో దుర్మార్గురాలనయ్యాను.
మీరు ఈ కన్స్ట్రక్షన్స్కి నా పేరు పెట్టారంటేనే నాకు నాకు అర్థమవుతుంది నేనంటే మీకు ఎంత ప్రేమో. మీ ప్రేమని నేను దక్కించుకోలేకపోయానని చెప్పి ఇంక పాపం ఏడుస్తూ ఉంటుంది భూమి. చూడు భూమి, నిన్ను ఏడిపించడానికో నువ్వు ఏడవాలనో నేను ఇదంతా చెప్పలేదు భూమి. నేను ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వంటే నాకు ఎంత ప్రేమో నేను చూపించాలి అనుకున్నాను, చూపిస్తున్నాను. కానీ నీ ఉద్దేశం మారదు కదా, నువ్వు ఎప్పటికీ శరత్చంద్ర కూతురువే కదా అని అంటారు గగన్. ఇంకా భూమి చాలా బాధపడుతూ గగన్తో, చూడండి మీరు అనుకుంటున్నారు ఇన్నాళ్ళుగా నేను ఎందుకని మిమ్మల్ని దూరం పెడుతున్నాను, ఎందుకు శరత్చంద్ర గారంటే అంత అభిమానిస్తున్నాను అని. దానికి కారణం ఏంటో మీకు చెప్తాను, వినండి. ఎందుకంటే నేను శరత్చంద్ర కన్న కూతుర్ని కాబట్టి అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. భూమి, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. అవును, నేను చెప్పేది నిజం. ఆయన నా కన్న తండ్రి. చిన్నప్పుడు నేను ఫ్యాక్టరీలో మా అమ్మ నన్ను విసిరేస్తే ఆయనకి నేను దూరం అయిపోయాను. కానీ తర్వాత ఇన్నేళ్ళకి ఆయనని నేను దగ్గరగా కలిశాను అని ఇంక పాపం జరిగిందంతా చెప్తుందనమాట భూమి. వాట్, నువ్వు ఫ్యాక్టరీలో అని అంటారు. అవును, నేను ఫ్యాక్టరీ దగ్గరే. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రోజు నన్ను కాపాడింది మీరేనని నాకు తెలుసు అని ఇంకా చెప్తుందనమాట భూమి. భూమినే తన మువ్వ అని తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా గగన్ అయితే షాక్ అయిపోతారు. చూడండి గగన్ గారు, మన ఇద్దరిది జన్మల బంధం. అందుకే తిరిగి మనం ఇలా కలిసాం. నేను మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా గగన్ని హక్ చేసుకొని పాపం ప్రేమిస్తున్నానని చెప్తుంది భూమి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.